ఈ సైడ్ 2 టార్గెట్లు కూడా హిట్ అయినాయి. అది ఏ విధంగా అనేది చూద్దాం. ఇప్పుడు నా మార్నింగ్ డ్రా చేసిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రకారం ఈరోజు మనం ఎంట్రీ తీసుకున్నాం. మార్నింగ్ వచ్చేసి మనకు 9:35కి 9:30కి బ్రేక్అవుట్ ఇచ్చింది. 9:30కి మనం ఎంట్రీ తీసుకున్నాం. 47,580 తీసుకున్నాము. ఇందులో ఆప్షన్ 47,500 కాల్ ఆప్షన్. ఎగ్జాక్ట్లీ 11:30కి 9:35కి ఎంట్రీ తీసుకున్నాం. అది వెళ్ళిందంటే మనం 50 పాయింట్స్ మనం క్యాప్చర్ చేసినాం. కానీ అంతకన్నా మార్కెట్ ఎక్కువనే మనకు ఇచ్చింది. బట్ మనం 50 పాయింట్స్ క్యాప్చర్ చేసాం. 50 పాయింట్స్ మనం క్యాప్చర్ చేసాం. చూద్దాం 9:33, 32, 35 ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం. ఎగ్జాక్ట్గా ప్రైస్ వచ్చేసి 2.6 తీసుకున్నాం. 50 పాయింట్స్ క్యాండిల్ మనం టార్గెట్ హిట్ అయిపోయింది. దెన్ మనం ఎగ్జిట్ అయిపోయాం. టార్గెట్ హిట్ అయ్యానే తర్వాత మనం ఎగ్జిట్ అయిపోయినాం. మళ్ళీ ఇంకో ఛాన్స్ వచ్చేసి ఈ లెవెల్ని డ్రా చేసుకుంటే సపోర్ట్ తీసుకుంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అనే విధానంతో మళ్ళీ ఒక ఎంట్రీ లభించింది. ఇక్కడ 10:35కి ఎంట్రీ దొరికింది మనకు. ఈ ఎంట్రీ కూడా తీసుకున్నట్లయితే మోర్ దెన్ 100 పాయింట్స్ మనం క్యాప్చర్ చేయొచ్చు. ఇక్కడ ఎగ్జాక్ట్లీ ప్రైస్ వచ్చేసి 47,618 ఉంది. మనం ఏటీఎం ప్రైస్ తీసుకున్న 47,600. ఏటీఎం ప్రైస్ ఈ సెట్ తీసుకుంటే 600 10:35 ఎంట్రీ 10:35కి ఎంట్రీ తీసుకున్నాం. ఇది 1 మినిట్ షార్ట్లో పెట్టాను. 35, 34, 33, 33, 34, 35 ఎగ్జాక్ట్లీ ఇక్కడ 35 ఇక్కడ ఎగ్జాక్ట్లీగా మనం ఎంట్రీ తీసుకుంటే మన 50 పాయింట్స్ టార్గెట్, 30 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. మోర్ దెన్ 100 పాయింట్స్ కూడా వెళ్ళింది. 100 200 పాయింట్స్ క్యాప్చర్ చేయొచ్చు. కానీ మనం అంత క్యాప్చర్ని మన పైన క్యాప్చర్ చేయలేకపోయినాం. ఒక 70 పాయింట్స్ అయితే మనం ప్రాఫిట్ బుక్ చేసుకుని దాని తర్వాత ఎగ్జిట్ అయిపోయినాం. దాని తర్వాత మార్కెట్ ఫుల్గా ర్యాలీ అయింది. 500 పాయింట్స్ మనకి ప్రాఫిట్లు ఉంటుంటే మనం తొందరగా ఎగ్జిట్ అయిపోయినాం. మార్కెట్ ఇంకా ఈవినింగ్ వరకు ఏమైనా ఛాన్సెస్ ఇక్కడ నుంచి మార్కెట్ 12 వరకు ఇక్కడనే కన్సల్టేషన్ జరుగుతూనే ఉంటుంది. దాని తర్వాత మార్కెట్ డైరెక్షన్ పాయింట్ అప్పటి వరకు వెయిట్ చేయాలి. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో. ముందుగా మనం డ్రా చేసుకున్న సైకాలజికల్ లెవెల్స్ మార్కెట్ ఎగ్జాక్ట్గా 47,700 అయితే 47,000కి టచ్ అయింది. అక్కడ నుంచి మార్కెట్ రిజెక్షన్ ఏర్పడింది. అక్కడ నుంచి అప్ అయింది. చూద్దాం ఈరోజు మార్కెట్ మళ్ళీ ఇక్కడ వరకు వస్తుందా లేకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ సైడ్ పైకి వెళ్తుందా అనేది చూద్దాం. నిఫ్టీ కూడా చాలా ప్రాబ్లమ్, దాన్ని కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.